ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే తాను ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసేందుకు అప్పుడప్పుడు సినిమా షూటింగ్లోనూ పాల్గొంటున్నారు ఆయన. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ వెంట తరచూ కనిపిస్తున్న ఆయన కుమారుడు అఖీరా స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నాడు. దీంతో అఖీరా టాలీవుడ్ ఎంట్రీ ఖాయమనే టాక్ నడుస్తోంది. అటు మెగా ఫ్యాన్స్ కూడా పవన్ వారసుడు త్వరగా సినిమాల్లోకి రావాలని, అఖీరాను హీరోగా చూడాలని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే అఖీరా బాధ్యతను పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతిలో పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అఖీరా నందన్ త్రివిక్రమ్ కుమారుడు రిషి చుట్టూ ఒక గాసిప్ జెట్ స్పీడ్లో హల్చల్ చేస్తోంది. త్రివిక్రమ్ కొడుకు రిషి డైరెక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అఖీరా సినిమా అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ మూవీకి త్రివిక్రమ్ స్క్రిప్ట్ అందిస్తాడని టాక్ నడుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఈ రూమర్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పవన్ త్రివిక్రమ్ ఎంత క్లోజ్ ఫ్రెండ్సో మనందరికీ తెలిసిందే. పవన్ ఎక్కడికి వెళ్ళినా త్రివిక్రమ్ కూడా వెంటే ఉంటారు. ఇప్పుడు వాళ్ళ సంగతి పక్కన పెడితే వాళ్ళ వారసుల విషయంలో ఇండస్ట్రీలో పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. మొదట పవన్ కళ్యాణ్ అఖీరా నందన్ బాధ్యతలను త్రివిక్రమ్కు అప్పగించినట్టు టాక్ వచ్చింది. పవన్ రాజకీయాల్లోకి వచ్చాక త్రివిక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఆయన సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇక అఖీరా సినిమాల విషయంలోనూ త్రివిక్రమ్ గైడెన్స్ కీలకం కావడంతో అఖీరా కూడా త్రివిక్రమ్ చేతిలోనే అనే టాక్ ఊపందుకుంది. ఇక లేటెస్ట్ గా త్రివిక్రమ్ కుమారుడు రిషి సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ తెచ్చుకోవడం కోసం రెడీ అవుతున్నాడట. ముందు త్రివిక్రమ్ దగ్గర వర్క్ చేసి ఇటీవల గౌతమ్ తిన్ననూరి కింగ్డమ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడట. ఇక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పిరిట్ సినిమాకు కూడా రిషినే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయబోతున్నాడని తెలుస్తోంది. రిషి ఇంతవరకు తండ్రి సినిమాల్లో వర్క్ చేసినా ఈసారి వేరే స్ట్రాంగ్ జోన్లోకి అడుగు పెడుతున్నాడు. సందీప్ వంగ లాంటి డైరెక్టర్ దగ్గర అనుభవం సంపాదించడం రిషి కెరీర్కి పెద్ద బూస్ట్ అనే చెప్పాలి. ఇక లేటెస్ట్గా టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్న మరో షాకింగ్ గాసిప్ ఏంటంటే త్రివిక్రమ్ కొడుకు రిషి దర్శకత్వం వహించే డెబ్యూ సినిమాకి అఖీరా నందన్ హీరోగా నటించనున్నాడట. అఖీరా త్వరలో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడనే ప్రచారం ఇప్పటికే జోరందుకుంది. ఇటీవల తరచూ తండ్రి పవన్ కళ్యాణ్ వెంట కనిపిస్తూ స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నాడు అఖీరా. కానీ త్రివిక్రమ్ తన కొడుకు ద్వారా అఖీరాను లాంచ్ ప్లాన్ చేస్తున్నాడని ఎవరూ ఊహించలేదు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ టాలీవుడ్ సర్కిల్స్లో మాత్రం ఈ న్యూస్ బలంగా వినిపిస్తోంది. ఇలాంటి గాసిప్స్ చాలా వస్తాయి, కానీ త్రివిక్రమ్ అఖీరా రిషి కాంబినేషన్ పై వస్తున్న ఈ వార్త సాధారణంగా లేదు. ఒకవేళ ఇదే నిజమైతే పవన్ అభిమానులకు ఇదొక పెద్ద ట్రీట్ అనే చెప్పాలి. త్రివిక్రమ్ కొడుకు దర్శకత్వంలో అఖీరా హీరోగా ఎంట్రీ ఇస్తే ఆ కాంబినేషన్ బాగా వర్కౌట్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది. మొత్తానికి ఈ గాసిప్ నిజమా లేదంటే ఒట్టి పుకారు మాత్రమేనా అనేది తెలియాల్సి ఉంది. ఒక స్టార్ డైరెక్టర్ కొడుకు మరో స్టార్ హీరో కొడుకు ఇలా ఇద్దరు వారసులు కలిసి ఇండస్ట్రీలో స్టెప్ వేస్తే అది పెద్ద హైలైట్ అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్తున్నారు. త్వరలోనే ఈ టాక్ పై క్లారిటీ రావచ్చని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇక మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన మాటలతోనే ప్రేక్షకులను కట్టిపడేసేలా మంచి సినిమాలు ఇచ్చారు. గత సంక్రాంతికి త్రివిక్రమ్ మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమాపై వర్క్ చేస్తున్నారు. అల్లు అర్జున్తో భారీ బడ్జెట్లో పాన్ ఇండియా సినిమాగా మైథాలజీ టచ్ ఉన్న కథతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. సమ్మర్లో షూటింగ్ మొదలు పెడతారని సమాచారం. ఇక త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య ఇప్పటికే ఫార్చ్యూన్ 4 నిర్మాణ సంస్థతో నిర్మాతగా సినిమాలు చేస్తున్నారు. ఇక త్రివిక్రమ్ కు ఇద్దరు కొడుకులు రిషి, నీరజ్. వీరిలో పెద్దవాడు రిషి త్వరలో డైరెక్టర్ అవ్వనున్నాడని సమాచారం. ఇప్పటికే త్రివిక్రమ్ తనయుడు రిషి విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కింగ్డమ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడని సమాచారం. సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ భార్య కూడా నిర్మాతట. ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్లో ఉంది. ఈ సినిమా మేలో రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీ తర్వాత రిషి ప్రభాస్ సినిమాకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయనున్నాడని సమాచారం. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉంది. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు కూడా త్రివిక్రమ్ తనయుడు రిషి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయనున్నాడట. ఇంకాస్త అనుభవం వచ్చాక రిషి దర్శకుడిగా మారనున్నాడని తెలుస్తోంది. దీంతో త్రివిక్రమ్ తన కొడుకును ఇండస్ట్రీలో డైరెక్టర్స్ దగ్గరికి పంపించి బాగానే ట్రైన్ చేస్తున్నాడనే టాక్ నడుస్తోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ తనయుడు అఖీరా నందన్ హీరోగా డెబ్యూ సినిమా త్రివిక్రమ్ తనయుడు రిషి దర్శకత్వంలోనే ఉంటుందని వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటి వరకు రిషి అధికారికంగా ఎక్కడా కూడా బయట కనపడలేదు. మరి త్వరలోనే మీడియా ముందుకు వస్తాడా?
డైరెక్టర్గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా అన్నది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్